నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కామేశ్వరి గారు రచించిన 'అందిన ద్రాక్ష' అనే ఒక మంచి కథను విందాం. సినిమా ఎలా ఉంది? సాయంత్రం 6:30కి హుషారుగా ఈల వేసుకుంటూ ఇల్లు చేరిన మొగుణ్ణి ఉక్రోషంగా అడిగింది ప్రభావతి. గతుక్కుమన్నాడు భాస్కర్. నిమిషంలో మొహంలో భావం మార్చేసి, సినిమా? ఏ సినిమా? అంటూ అమాయకంగా నటించాడు. చాలించండి నటన. ప్రభావతి తీక్షణంగా ఏదో అనేలోగా రాహుల్ పరిగెత్తుకొచ్చాడు. డాడీ డాడీ, మమ్మీ నేను నిన్నే పెళ్లాడుతా సినిమాకెళ్ళాం. మరే నాగార్జున పండు పండు అంటూ ఆంటీని భలే ఏడ్పించాడు. సినిమాని ఏకరువు పెడుతున్నాడు సంబరంగా రాహుల్. ప్రభావతి తమని చూసింది అన్నది అర్థమై కలవరపడ్డాడు. నన్ను తీసుకెళ్లకుండా మీరిద్దరు వెళ్ళిపోయారా? బొంగమూతి పెట్టాడు వాతావరణాన్ని తేలికపరచడానికి. పాపం మీకెక్కడ తీరికలేండి మాతో రావడానికి. తీరికున్నా కోరికుండొద్దు. ఆఫీసులో ఓవర్ టైం చేసి అలసిపోతున్నారు. కొడుకు ముందు ఇంకేమనకుండా తీక్షణంగా ఓ చూపు విసిరి వంటింట్లోకి వెళ్ళిపోయింది ప్రభావతి. కాస్త ఊపిరి పీల్చుకొని ఏం చెప్పాలో ఆలోచించసాగాడు భాస్కర్. రాహుల్ పడుకున్నాక ఆపేసిన సంభాషణ మళ్ళీ మొదలుపెట్టింది. మీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? భాస్కర్ నిర్లక్ష్యంగా పుస్తకంలోంచి తలెత్తకుండానే, సినిమా హాల్లో ఎవరో 1,00,000 మంది కూర్చుంటారు. అందరినీ పేర్లు అడిగితే తంతారు. చాలా విట్టిగా మాట్లాడాననుకున్నాడు. ఆహా, అలాగా. సినిమా హాల్లో పక్కనున్న మగాడి భుజాల మీద తలవాల్చి మగాడు భుజాల చుట్టూ చేతులు వేస్తున్న ఊరుకుంది అంటే బజార్ సరుకై ఉండాలి. కాలక్షేపానికి ఎవరినన్నా తీసుకెళ్లారా? వ్యంగ్యంగా అంది. భాస్కర్ మొహం ఎర్రబడింది. ఎవరో ఫ్రెండ్ బాగుంది అంటే వర్క్ తొందరగా అయిపోయిందని మ్యాట్నీకి వెళ్ళాం. పక్కన ఏ ఆడదో వచ్చి కూర్చుంటే నా తప్ప? తెచ్చిపెట్టుకున్న కోపంతో దబాయించాడు. ఆహా, అలాగా. ఆ ఆడది ఎవరో రంజన? ఎగతాళిగా ఎత్తి పొడిచింది. ప్రభావతి తామిద్దరినీ చూసింది అన్నది భాస్కర్కి అర్థమైంది. నేనేం కలిసి వెళ్ళలేదు. ఆవిడ సినిమాకి వచ్చింది. మాకు టికెట్లు దొరక్కపోతే ఆవిడ చేత కొనిపించాం. సీట్లు పక్కపక్కన వచ్చాయి. తెలివైన సంజాయిషి ఇచ్చానని గర్వంగా ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడు. టిక్కెట్లు పక్కపక్కన వచ్చిన ఆడవాళ్ళంతా పక్కనున్న మగాడి భుజాల మీదకు ఒరిగిపోతారు కాబోలు. ఇదిగో, అనవసరంగా లేనిపోని ఊహించి మాటలనుకో. చీకట్లో పెద్ద చూసినట్లు ఫోజులు మాను. ఒక ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళం. సీటు నెంబర్లు పక్కన వస్తే మాట్లాడుకోమా? నువ్వు మీ ఆఫీసులో మగాళ్ళతో మాట్లాడవా? పెద్ద పతివ్రతలా ఫోజులు కొట్టకు. మగాళ్ళతో మాట్లాడతాను, కానీ భుజాల మీద చేతులు వేయించుకోను. వాళ్ళ భుజం మీద తల పెట్టను. ఇంతకీ నాదంతా అనుమానం, అపోహ అంటారు. అక్షరాల కోపంగా అన్నాడు. ఆహా, అలాగా. అయితే ఉండండి. ప్రభావతి లేచి బీరువాలో నుంచి ఓ ఉత్తరం పట్టుకొచ్చి, ఇది చదివి చెప్పండి మీ జవాబు అంది సూటిగా నిలేస్తూ. అదో ఆకాశరామన్న ఉత్తరం. మీ భర్త తన ఆఫీసులో పనిచేసే అమ్మాయి రంజనాతో సినిమాలు, షికార్లు, హోటళ్ళు తిరుగుతున్నారు గత 2-3 నెలలుగా. కళ్ళు తెరవండి, మీ సంసారాన్ని కాపాడుకోండి. మీ ఆయన చేసే ఓవర్ టైం ఆఫీసులో కాదు, రంజన ఇంట్లో. మీ శ్రేయోభిలాషి. ఎవరో ఆకాశరామన్న నెల రోజుల క్రితం రాసిన ఉత్తరం అది. భాస్కర్ మొహం నల్లబడింది. ఎవరు రాశారు? తన ఆఫీసులో ఎవరో, వాళ్ళే ఎవరో రాసుంటారు. మరి ఉత్తరం నెల రోజుల క్రితం వచ్చినా ప్రభావతి అడగలేదే? ఇంతేకాదు, 10 రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చింది నా బ్యాంకుకి. మీ వారు ఆ రంజన పలానా హోటల్లో పలానా రూమ్లో ఉన్నారు, మీకు అనుమానమైతే స్వయంగా వచ్చి చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి అని ఎవరో మగవాళ్ళు ఫోన్ చేశారు. ఏదో ఆకాశరామన్న ఉత్తరం ఎవరో అసూయతో రాసుంటారు. నిజ నిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అడగడం ఎందుకు అని కొన్నాళ్లుగా మిమ్మల్ని కనిపెడుతున్నాను. ఆ రోజు ఫోన్ వచ్చాక నేను బయలుదేరి వెళ్ళేసరికి మీరిద్దరు వెళ్ళిపోయారు. ఈరోజు స్వయంగా నా కళ్ళారా చూశాను. ఇంకా ఇదంతా అబద్ధం అంటారా? ప్రభావతి సూటిగా అడిగింది. భాస్కర్ కలవరపడిపోయాడు. ఏం జవాబు చెప్పాలో కూడా తెలియక తడబడ్డాడు. ఏం మాట్లాడరు? ప్రభావతి రెట్టించింది. ఎవరో పని పాట లేని ఆకాశరామన్నలు ఉత్తరాలు, ఫోన్లు చేస్తే జవాబులు చెప్పాల్సిన అవసరం నాకు లేదు బింకంగా అన్నాడు. సరే, అది వదిలేసి ఇవాళ స్వయంగా నేను చూసిన దానికి మీ సంజాయిషి ఏమిటి? తీక్షణంగా అంది.
భార్య అలా నిలేసేసరికి మగ అహం దెబ్బతిని పౌరుషం పొడుచుకు వచ్చింది. కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడిగినట్లు ఏమిటా దబాయిస్తున్నావు? నాకు తెలియదని చెప్పాను. నమ్మాలంటే నమ్ము, లేకపోతే మాను. నీ చెత్త ప్రశ్నలకి జవాబులు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరమైన దానికంటే గట్టిగా కోపంగా దబాయించాడు. మగాణ్ణి, 1,00,000 పనులుంటాయి, 1,00,000 మందితో మాట్లాడతాను. అన్నీ నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు పొగరుగా అన్నాడు. ఆహా, అలాగైతే నేను ఉద్యోగం చేస్తున్నాను. నాకు 1,00,000 మందితో పనులుంటాయి. అవసరమైతే నాకు నచ్చిన వాడితో సరదాగా ఏ సినిమాకో హోటల్కో వెళ్తాను. మీరు చూడనట్టు ఊరుకుంటారా? నిలేసి అడిగింది. ఏమో, నీ ఆఫీసులో నీవేం చేస్తున్నావో, ఎవరితో మాట్లాడతావో, ఎవరితో తిరిగావో నేను చూశానా? పట్టుబడే వరకు అందరూ పతివ్రతలే హేళనగా అన్నాడు. ఈ దెబ్బ తన మీదకి తిరిగితే నోరు మూసుకుంటుందని బాణం వదిలాడు. అవును, నేను అదే అంటున్నాను. నేను అలా పట్టుబడినాడు మీరు సంజాయిషి అడిగితే తప్పకుండా ఇచ్చుకుంటాను. ఇప్పుడు మీరు పట్టుబడ్డారు కనుక సంజాయిషి ఇవ్వండి. ప్రభావతి అతని బాణాన్ని తిప్పికొట్టింది. సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను మీ భార్యని కనుక. పెళ్ళి అంటే ఒకరికొకరు నీతి నియమాలకు కట్టుబడి ఉంటాము అన్న ప్రమాణం కనుక. ఇద్దరిలో ఎవరన్నా నీతి తప్పి ప్రవర్తిస్తే అడిగే హక్కు రెండో వారికి ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కొక్క మాట ఒత్తి పలికింది. ఇదేదో ఆషామాషి కాకుండా ప్రభావతి చాలా సీరియస్గా మాట్లాడుతుంది అన్నది భాస్కర్కి అర్థమైంది. తను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇలా దొరికిపోయి దీని ముందు దోషిలా నిలబడాల్సి వచ్చిన తన నిర్లక్ష్యాన్ని తిట్టుకున్నాడు. భార్య ముందు తగ్గిపోవడం నామోషి అనిపించింది. జవాబు ఏమీ తట్టక దబాయింపుకు దిగాడు. అంత హక్కు ఉందన్న దానివి ఆ ఉత్తరం వచ్చినప్పుడే ఎందుకు అడగలేదు? ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు? కోపంగా దబాయించాడు. ప్రభావతి ఆ కోపానికి బెదరనట్టు చాలా తాపీగా అడిగేదాన్నే, నిజ నిజాలు స్వయంగా చూడాలని ఆగాను. అంతేకాక అదిగాక మీరు దోషి అని నిర్ణయం అయితే నేనేం చెయ్యాలో ఆలోచించుకోవాలి కదా. అడిగాక అవునని తేలితే ఏడ్చి సాధించి నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవటానికి నేనేం పాతకాలం ఆడదాని కాదు కదా. అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఆ మాత్రం టైం నాకు కావాలి కదా. ప్రభావతి ఒక్కొక్క మాట నొక్కి నొక్కి చాలా శాంతంగా అంది. భాస్కర్ ప్రభావతి ఇంత దూరం ఆలోచించి ఇలా మాట్లాడుతుంది అన్నది ఊహించకపోవడంతో తెల్లపోయాడు. చూడండి, ఆకాశరామన్న ఉత్తరాలు, ఫోన్లు రాకముందు నుంచే మీలో మార్పు కనిపెట్టలేనంత అమాయకురాల్ని కాదు. ఓ 35 ఏళ్ల మగాడు, వయసులో ఉన్నవాడు కట్టుకున్న భార్యని 4 నెలల నుంచి తాకలేదంటే శారీరక ఇబ్బందన్నా ఉండాలి, మానసికంగా దూరమై ఉండాలి. అంతవరకు దుమ్ముదుమ్ములు చేసిన ఆ 10 నిమిషాలు ప్రేమ, ఇప్పుడు రోజంతా ప్రేమ, ఆ 10 నిమిషాలు ఎక్కడ భార్యతో గడపాలో అని ఆ టైంకి దుమ్ముదుమ్ములు. ఇదంతా కనిపెట్టలేని అమాయకురాల్ని కాను, చదువులేని మొద్దుని కాను. ఏమన్నా ఎఫ్ఐఆర్లుంటేనే మగాడు గిల్టీగా ఫీల్ అవుతూ భార్య మీద ఇదివరకటి కంటే ప్రేమ కురిపిస్తాడు, నటిస్తాడు. మీ పరధ్యానం, అలంకరణలో మార్పు అన్నీ గుర్తించలేదనుకోకండి. కానీ ఇది ఊ ఆ అంటే విడిపోయేంత తేలిక సంబంధం కాదు. పైగా మనకో పిల్లవాడున్నాడు కనుక నిజం పూర్తిగా తెలిసే వరకు సహించి ఊరుకున్నాను. ఇప్పుడింక సహించక ఏం చేద్దామని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటావా? లోపల బెదురుతూనే తగ్గిపోవడం ఇష్టం లేక బింకంగా అడిగాడు. వెళ్ళిపోవాల్సింది నేను కాదు, మీరు. ఇది బ్యాంకు వాళ్ళు నాకిచ్చిన ఇల్లు. భాస్కర్ అదిరిపోయాడు. ప్రభావతి ఇంత తెగేసి అంటుంది, ఇంత దూరం ఆలోచించి అప్పుడే నిర్ణయం తీసుకుంటుంది అని ఊహించిన అతను షాక్ అయ్యాడు. కాసేపు నోట మాట రాలేదు. తర్వాత మొహంలోకి నెత్తురు చిమ్మింది. అంటే నన్ను ఇంట్లో నుంచి పొమ్మనా? కోపంతో గొంతు వణికింది. ప్రభావతి సూటిగా అతని వంక చూసి అవును అన్నట్లు తలాడించింది. భాస్కర్కి దాంతో పౌరుషం వచ్చేసింది. ఎంత పొగరు నీకు! ఉద్యోగం ఉందనా ఇంత మిడిసిపాటు? సంపాదిస్తున్నాననా ఇంత అహంకారం? కట్టుకున్న వాడిని ఇంట్లో నుంచి పొమ్మనే వరకు నీవు వచ్చాక నేనేం అంత చెమటను కాదు. నిన్ను పట్టుకుని వేలాడే కర్మ నాకేం లేదు. ఆడదానివి, నీకే అంత పొగరైతే నాకెంతుండాలి?
ఓహో! పొగరులో కూడా ఆడదానికి తక్కువే ఉండాలన్నమాట హేళనగా అంది. 4 డబ్బులు సంపాదిస్తున్నానని మిడిసిపడకు. మొగుడు లేకుండా ఉండడం ఏమిటో 4 రోజులుంటే తెలుస్తుంది. మీ ఆడాళ్ళు సంపాదన చూసుకొని ఎగురుతున్నారు. అందుకే ఆడదాన్ని ఇదివరకు చదువు సంధ్య లేకుండా మూల కూర్చోబెట్టారు. అదే సరి అయింది. చచ్చినట్టు పడి ఉండేవారు కసిగా అన్నాడు. అవును, అదే మీ బాధ. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేనన్నాళ్ళు మీ మగాళ్ళు ఏం చేసినా చెల్లింది. తన్నినా నీవే కదా నాదా అని కాళ్ళు వదిలేదే కాదు, ఉంచుకున్న దాన్ని తీసుకొచ్చి కాళ్ళు కడిగించినా సహించింది పాపం ఆనాటి ఆడది. ఇప్పుడు ఆడది సంపాదించాలి కానీ అలా పాతకాలం నాటి ఆడదానిలా పడుండాలి అంటే ఎలా కుదురుతుంది భాస్కర్రావు గారు హేళనగా అంది. భాస్కర్కి కోపం ముంచుకొచ్చినా అలా మాట్లాడుతున్న ప్రభావతిని ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సరే, నీకు మొగుడు అక్కర్లేదంటే ఇంత చిన్న విషయానికి కాపురం వదులుకోవడానికి నీవు సిద్ధపడితే ఇది చిన్న విషయమా? కట్టుకున్న పెళ్ళాం సంపాదించి ఇల్లు వాకిలి చూసుకొని పిల్లల్ని కని వంశాన్ని వృద్ధి చేయడానికి సరదాలకి సరసాలకి ప్రియురాలు అన్నది చిన్న విషయంలా మీకు అనిపించిందేమో, కానీ ఇది పెద్ద అవమానం. నా వ్యక్తిత్వానికే అవమానం. ఈ ఇల్లు నాది, ఈ సంసారం నాది అని ఆడది చాకిరీ చేస్తుంది. అలా లేనప్పుడు ఈ ఇంటి కోసం చాకిరీ చేసి సంపాదించి మీ చేతిలో పోయడం ఎందుకు? ఆ డబ్బుతో గౌరవంగా ఆత్మాభిమానం నిలుపుకుంటూ వేరేగా బతకడం మంచిది అన్న నిర్ణయానికి వచ్చాను. భాస్కర్ బిత్తరపోయాడు. ఈ వ్యవహారం ఇంత దూరం వెళ్తుందని ఊహించని అతను నిరుత్తరుడయ్యాడు. ఇల్లు సంసారం భార్యని వదిలేసి హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాలి? అందరికీ తెలిస్తే పరువేం కాను. బంధువుల ముందు తలెలా ఎత్తుకోవడం? రేపు ఆఫీసులో అందరికీ తెలిస్తే ఎంత చులకన? అరక్షణంలో 1,00,000 ఆలోచనలు చుట్టుముట్టాయి. కలవరపడిపోయాడు. తగ్గిపోయినట్లు కనిపించడానికి అవమానం అనిపించింది. సరే, ఆడదానివి నీకంత నిబ్బరం అయితే నాకే? రేపే రాహుల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఈ ఇల్లు నువ్వు కట్టుకుని ఊరేగు ఉక్రోషంగా అన్నాడు. వాడి ఒంటి మీద చెయ్యి వేశారంటే మర్యాద దక్కదు. కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉండగా మరో ఆడదానితో తిరిగే మీరు రేపు వాడిని సరిగా చూస్తారని నాకేం నమ్మకం లేదు. వాడు నా దగ్గరే ఉంటాడు. కావాలంటే కోర్టుకు ఎక్కండి. బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే నలుగురిని పిలిచి మీ సంగతంతా చెప్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నిష్కర్షగా అంది. మీ దారిని మీరు వెళ్ళి ఆ రంజనాతో ఊరేగండి. ఆ నిర్లక్ష్యాన్ని భరించలేక కోపంగా చెయ్యెత్తాడు. ప్రభావతి తీక్షణంగా చూసి చెయ్యి విసిరేసింది. జాగ్రత్త, ఒంటి మీద చెయ్యి పడితే ఊరుకోను. మర్యాద దక్కించుకోండి. చూస్తా, వాడిని ఎలా ఇవో చూస్తా. తండ్రిగా నా హక్కు ఏ కోర్టు కాదంటుందో చూస్తా. నీ అందు చూస్తా. నీ పగురణిచి నా కాళ్ళ మీద పడేసుకోకపోతే నా పేరు భాస్కర్ కాదు. నీ గతి కుక్క కూడా పడదు. మొగుణ్ణి కాదు అన్నందుకు గుణపాఠం నేర్పుతా. ఆ రంజనాని పెళ్ళాడి నీ రోగం కుదురుస్తా. చిందులు తొక్కుతూ సూట్ కేసు లాగి గబాగబా బట్టలు కుక్కాడు. అప్పటికీ ప్రభావతి బెదరకపోవడం చూసి కళ్ళు తాగిన కోతి అయ్యి పెట్టే దడాలను మూసి రేపొద్దున వచ్చి ఈ సామానంతా పట్టుకుపోతా. చచ్చినా ఈ ఇంట్లో ఉండను అన్నాడు. ఏ సామాను పట్టుకెడతారు? ఈ ఇంట్లో గిన్నెలు బొన్నెలు మంచాలు అవి మా వాళ్ళు ఇచ్చారు. టీవీ ఫ్రిడ్జ్ వగైరాలన్నీ నా జీతంతో కొన్నవి. బట్టలు తప్ప మీవి ఇక్కడేం లేవు. తన జీతంతో ఇంటి ఖర్చు, ప్రభావతి జీతంతో ఇంట్లో సామాన్లు కొన్నారు. అది ఎంత తెలివిగా తన అవసరానికి తిప్పుకుంది. తనుత్త ఎదవైపోయాడు. సరే చూస్తా, కోర్టులోనే తేల్చుకుందాం. విసవిసా వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటల వేళ సామాన్లతో వచ్చిన భాస్కర్ని చూసి రంజన తెల్లబోయింది. రంజన భాస్కర్ ఆఫీసులో పనిచేస్తూ ఓ ఇంట్లో గ్యారేజ్ మీద ఉన్న రూమ్లో అద్దెకుంటుంది. ఆ రూమ్కి బయట నుంచి ఇంటి వాళ్ళ ప్రమేయం లేకుండా వచ్చిపోయే వీలుంది. ఇదేమిటి ఇంత రాత్రి? ఈ సామాన్ ఏమిటి? ఆశ్చర్యపోయింది. ముందు లోపలికి రాని చెప్తా. భాస్కర్ సామాన్ లోపల పెట్టి అంతా చెప్పుకొచ్చాడు. రంజన మొహం నల్లబడింది. ఆ కోతిమూతి వెంకట్రావే రాసుంటాడు. వెధవ, నేను వాడితో సరిగా మాట్లాడనని కోపం. ఇప్పుడేం చేద్దాం? అందరికీ తెలిస్తే ఆఫీసులో ఎలా మొహం ఎత్తుకోవడం? గాబరాగా అంది.
ఈ వ్యవహారం ఇంత దూరం వెళ్తుందనుకోలేదు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ప్రభావతి ఇంత సీరియస్‌గా దీన్ని తీసుకుంటుంది అనుకోలేదు. నీవిక్కడ ఉంటే ఏం చెప్పాలి అందరికీ? ఇంటి ఓనర్ ముసలావిడ అసలే లక్ష ప్రశ్నలు వేస్తుంది. నిన్ను 2, 3 సార్లు చూసి ఎవరమ్మా అతను వచ్చిపోతుంటాడు అని ఆరాలు తీసింది. కజిన్ బ్రదర్ ఆఫీస్ పని మీద వచ్చిపోతుంటాడు అని సర్ది చెప్పాను. రంజన మాటల్లో అతనిక్కడ ఉంటే వచ్చే ఇబ్బందికి తానే సిద్ధంగా లేదు అన్నది ధ్వనించింది. భాస్కర్ ఉక్రోషంగా చూశాడు. అయితే నువ్వు పోమంటున్నావా? నీ పరువే నీకు ముఖ్యమా? ఇన్నాళ్ళు ఈ పరువు గుర్తు రాలేదా? ఈ గొడవంతా నీ వల్లేగా, తప్పంతా నాదే అన్నట్లుగా మాట్లాడుతున్నావు. అది కాదు భాస్కర్, ఒంటరి ఆడపిల్ల గదిలో మగాడుంటే లోకం ఏమన్నదా? తడబడింది. కజిన్ బ్రదర్ అన్నావు కదా, ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు, ఇల్లు దొరికే వరకు ఉంటాడని చెప్పు. ఈలోగా ఏదన్నా ఏర్పాటు చేసుకుంటాను. అతనికి అప్పటికీ మనసులో ఏదో ఒక మూల ఆశ. ఓ వారం రోజులు ఊరుకుంటే ప్రభావతి కోపం తగ్గి ఒంటరిగా ఉంటే ఇబ్బంది తెలిసి దారికొస్తుందని, ఏదో తనెళ్ళి కాస్త సారీ చెప్పి ప్రసన్నురాల్ని చేసుకోవచ్చు అన్న నమ్మకం ఉంది. ఆ రోజు ఇద్దరూ గదిలో ఒంటరిగా ఉన్నా, రాత్రంతా గడిపే అవకాశం వచ్చినా ప్రతిసారి దొంగచాటుగా కలుసుకోవటానికి ఆరాటపడి ఆ అవకాశం దొరకగానే మళ్ళీ అలాంటి అవకాశం రాదు అన్నట్టు ఒకరి పొందులో ఒకరు మైమర్చేవారు. ఆ రాత్రి అలాంటి ఛాన్స్ వచ్చినా ఒకే మంచం మీద దేహాలు దగ్గరగా ఉన్నా ఏ స్పందన లేకుండా ఎవరి పాటికి వారు ఆలోచనలో ఉండిపోయారు. దూరపు కొండలు నునుపు, అందని ద్రాక్ష పులుపు అన్న సామెతలు తెలిసినవే. కానీ అందిన ద్రాక్ష తీపి. ఆ తీపి 4 రోజులకే మొహం మొత్తేస్తుందన్నది 10 రోజుల్లోగానే అనుభవంలోకి వచ్చేసింది. అందనంత వరకు ఊరించి ఎలాగైనా అందుకోవాలి అన్న ఆరాటాన్ని పెంచి, అందుకోవడానికి దొంగదారులు వెతికే మనసుకి కావాల్సింది అందగానే ఏ థ్రిల్లు కనిపించదు. అప్పుడప్పుడు ఆరాటంగా దొరికే రుచి అడగకుండానే కళ్ళెదుట ఉండేసరికి తినబుద్ధి కాదు అన్నది ఇద్దరికి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేసింది. ఇద్దరి మనసులు సరిగా లేవు. చూసిన వాళ్ళు ఏమంటారో, ఏం జవాబు చెప్పుకోవాలి అన్న బిడియం రంజనాకి. ముందేం జరుగుతుంది? ప్రభావతి నిజంగానే నిర్ణయించుకుంటే బంధువుల ముందు తనేం చెప్పాలి? ఆఫీసులో పరువేమవుతుంది అని భాస్కర్కి. భాస్కర్ ఎందుకైనా మంచిదని 4 రోజులు సెలవు పెట్టాడు. ఆఫీసులో అంతా నా వంకే చూస్తున్నట్లు గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఇవాళ తెలియకపోవచ్చు, 4 రోజులు పోయాక నీవెక్కడున్నావని తెలిస్తే నా మొహం ఎలా చూపాలి అందరికీ? రంజన చిరాగ్గా అంది. వెధవులు నీవు ఆఫీస్కి రాకపోతే నన్ను అడుగుతారేమిటి? మీకు తెలియకుండా ఉంటుందా అన్నాడు ఆ టైపిస్టు వంకర నవ్వు నవ్వి. ఇంటి ఓనర్ ముసలావిడ ఎలా చూసిందో, ఎవరమ్మా అతను అంటూ ఆరా తీసింది అప్పుడే. ఎంత కజిన్ అయినా అలా ఓ గదిలో ఇద్దరు ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇల్లు వేగిరం చూసుకోమను అతన్ని అంది విసుగ్గా. రంజన విసుగు చూసి అసలే చిరాగ్గా ఉన్న భాస్కర్కి కోపం వచ్చేసింది. అంతేలే, కాళ్ళ దగ్గరకు వచ్చిన మగాడిని చూస్తే ఆడదానికి అలుసే. నీకోసమే ఇదంతా జరిగింది. ఇండైరెక్ట్గా పొమ్మని చెప్తున్నావు. ఏదన్నా రూమ్ చూసుకుని పోతాలే, లేదంటే హోటల్కి పోతా ఇప్పుడే పొమ్మంటే. నిన్ను నమ్ముకొని నా పెళ్ళాం బిడ్డలకు దూరమై వచ్చినందుకు బాగానే ట్రీట్ చేస్తున్నావు. ఇన్నాళ్ళు నన్ను వెర్రి వెధవని చేసి సినిమాలకి, షికార్లకి, హోటళ్ళకి ఖర్చు పెట్టించి నీ చుట్టూ తిప్పుకున్నావు. 4 రోజులకే నీకు బరువైపోయాను. రోజు ఆఫీస్ నుంచి వస్తూనే దుమదుమలాడుతూ రంజన అంటున్న మాటలు వినగానే భాస్కర్కి చర్రున కోపం వచ్చేసింది. నాకు ఇష్టం లేదన్నానా? అందరూ ఎలా మాట్లాడుతున్నారో చెప్పాను అంతే సర్దుకుంటూ అంది రంజన. రంజన, నా బట్టలన్నీ అలాగే ఉన్నాయి, ఉతికించలేదు. వచ్చిన 4వ రోజు అన్నాడు. ఉతికించడానికి నాకేం పని మనుషులు లేరు. నీ బట్టలు నేను ఉతకడం ఏమిటి? నువ్వు ఉతుక్కోవాలి కానీ నీ పెళ్ళాన్ని అనుకున్నావా? వారం రోజులకే రంజన జవాబు. అబ్బా, పొద్దుట ఇదే వంట, రాత్రి ఇదేనా? రాత్రికి కాస్త కూరైనా వేరే వండకూడదు? 2 పూటలా వండడానికి నాకేం ఓపిక లేదు బాబు. చచ్చి చెడి ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ ఎవరు వండుతారు? నేనెప్పుడు 2 పూటలకి ఒకేసారి వండుకుంటాను. నిర్లక్ష్యపు జవాబు. వేడి వేడిగా ఏ పూటకు ఆ పూట వండి పెట్టే ప్రభావతి ఉద్యోగం చేసేదే మరి.
చాకరీతో అలసిపోయినా తను తినడు అని 2 పూటలా వండేది. ఎప్పటికప్పుడు బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయించేది. బనీను కనపడకపోయినా అరిచేవాడు. ఇప్పుడు రంజనాని ఏదన్నా ఆఖరికి ఇంకో కప్పు కాఫీ అడగాలన్నా భయమే. ఇంట్లోనే ఉంటున్నావు, అలా బజార్కి వెళ్ళి కూరలన్నా తేవచ్చుగా. విసుగు భాస్కర్ మీద చూపించింది రంజన. బ్యాంకు నుంచి వస్తూ ప్రభావతే కూరలు తెచ్చుకునేది. అలవాటు లేదు అన్న భాస్కర్ని చురచురా చూసింది రంజన. ఆఫీస్కి వచ్చేటప్పుడు పెళపెళలాడే గంజి ఇస్త్రీ చీరతో, ఫుల్ మేకప్తో, బాబ్డ్ హెయిర్తో వచ్చే రంజన ఇంట్లో ఉన్నంతసేపు పాత నలిగిన నైట్ గౌన్తో ఉంటుంది. అది 2-3 రోజులకు కానీ ఉతుక్కోదు. ఇంటికి రాగానే జుట్టుకి నూనెలు పట్టిస్తుంది. ముఖానికి క్రీములు పట్టించుకొని బద్ధకంగా పక్క మీద పుస్తకం చదువుతూ దొర్లుతుండే రంజనాను చూసి రియాలిటీ ఎంత చేదు అనిపించింది భాస్కర్కి. మేకప్పులు లేకపోయినా, పెద్ద అందం లేకపోయినా నీట్గా ఒళ్ళు, బట్టలు, ఇల్లు ఉంచుకునే ప్రభావతితో పోల్చుకోకుండా ఉండలేకపోయాడు. అసలు రంగులు కలిసి ఉంటే గాని బయటపడవు. ఈ అందం కోసమా అంత రిస్క్ తీసుకొని వెంటపడి కాపురానికే చేటు తెచ్చుకున్నాడు తను. 15 రోజులకే ఒకరంటే ఒకరికి మొహం మొత్తేసింది. ఏంటలా అరుస్తున్నావు? నీ కట్టుకున్న పెళ్ళాన్ని అనుకుంటున్నావా? నీకు 3 పూటలా వేడిగా వండి వార్చటానికి నేను నీ పెళ్ళాన్ని కాదు. పెట్టిందేదో తిను, లేదంటే వండుకో తెగేసి అంది రంజన. ఓ రోజు భాస్కర్ చల్లారిన భోజనం తినలేను అంటే, నీ పెళ్ళాం వెళ్ళి ఆఫీసులో చాటింపు వేసి వచ్చిందనుకుంటాను. ఆ సుశీల ఏమందో తెలుసా? తోటి ఆడదాని సంసారం కూల్చడం సంస్కారం అనిపించుకోదు. నీకు కావాలంటే పెళ్ళైన మగాడు తప్ప మరొకడు దొరకడా అని మొహం మీద ఉమ్మేసినట్లు అంటే తలదించుకున్నా అంది ఓ రోజు. మామగారు ఆల్టిమేటం ఇచ్చేసింది, ఇల్లు ఖాళీ చేయమని. ఇది సంసారుల కొంప, కజిన్ అంట కజిన్. మంచి పేరే పెట్టావు. మీరు కళ్ళు మూసుకుంటే లోకం మూసుకోవద్దు. మాకంతా తెలిసిందే అమ్మాయి. ఈ ఫస్ట్కి ఇల్లు ఖాళీ చేయమంది ఏడుపు మొహంతో అంది రంజన. ప్రభావతి ఫ్రెండు సుశీల ఆఫీసులో ఇంటావిడితో చెప్పిందనగానే ఇద్దరికిద్దరు చెదిరిపోయారు. సెలవని వెళ్ళిన భాస్కర్ని రూముకు పిలిచి చివాట్లు పెట్టాడు తిరస్కారంగా చూస్తూ బాసు. రంజనాని ఏహ్యంగా చూశాడు. నాయనా, బుద్ధి గడ్డి తిని నీ ప్రేమ కబుర్లకి లొంగి ఎఫ్ఐఆర్ నడిపాను. నన్ను వదిలిపెట్టింకా. నీ వల్ల అందరి ముందు దోషిలా నిలబడ్డాను. ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్. రంజన ఆఫీసులో జరిగిన అవమానంతో రెచ్చిపోయి నిష్కర్షగా అనేసింది. చచా, ఏదో పై మెరుగులకి మోసపోయి మోజపడ్డాను. మేడి పండు అని తెలియక కట్టుకున్న ఇల్లాల్ని దగా చేసినందుకు బాగానే బుద్ధి చెప్పావు. ఏ విషయంలోనూ ప్రభావతి కాలి గోటికి కూడా సరిపోవు. భాస్కర్ అంతకంటే గట్టిగా అరిచాడు. మరింకే వెళ్ళు నీ పతివ్రత పెళ్ళాం దగ్గరికి. ప్రతి మగాడు నీలాగే 4 రోజులు మోజు తీరిపోయాక పెళ్ళాం పతివ్రతలాగే కనపడి పశ్చాత్తాపం వచ్చేస్తుంది. మీలాంటి పెళ్ళైన వాళ్ళ మాటలు నమ్మడం నా బుద్ధి తక్కువ. ఇంకా నీతో మాటలేమిటి? గెట్ అవుట్ నౌ. రంజన తిరస్కారంగా చూస్తూ అంది. పోక నీ కొంప పట్టుకొని ఇంకా వేలాడతాననుకుంటున్నావా? గబగబా బట్టలన్నీ సూట్ కేసులో కూర్చాడు. అదే అప్పుడే మోజు తీరిపోయిందా? ఏమిటి వెనక్కి వచ్చేశారు? అయ్యో, కనీసం ఒక నెలన్నా కాలేదే. 20 రోజులకే ప్రేమంతా చిల్లుబాల్చీలో కాలిన నీళ్లలా కారిపోయిందా? తలుపు తీసిన ప్రభావతి హేళనగా అంది, గుమ్మంలోనే నిలబడి. ప్రభా, ఫర్ గాడ్ సేక్, చచ్చిన పాముని ఇంకా చంపకు. బుద్ధి వచ్చింది. దూరపు కొండల సామెత అర్థమైంది. ఏదో పై మెరుగులకి మోసపోయి చలించి తప్పు చేశాను. ఒప్పుకుంటున్నాను. సారీ. క్షమాపణ చెప్తే గాని ప్రభావతి లోపలికి రానియదు అన్నది అర్థమై అప్పటికే సగం చచ్చి ఆత్మాభిమానం చంపుకొని వచ్చిన భాస్కర్ తెగేదాకా ఇంక లాగితే నష్టం తనకే అన్నది గ్రహించి రాజీ ధోరణిలో సారీ చెప్పాడు. ప్రభా, ముందు లోపలికి రాని, మనం మాట్లాడుకుందాం. సారీ చెప్పాగా. ప్రభావతి అతని వంక సూటిగా చూసింది. ఒక్క మాటకి జవాబు చెప్పండి. ఇదే పని నేను చేసి ఓ నెల నా ఇష్టం వచ్చిన వాడితో ఉండి సారీ తప్పు చేశాను అంటే మీరేం జవాబు చెప్తారు? భాస్కర్ తలదించుకున్నాడు. చెప్పరు. జవాబు చెప్పరు. చెప్పలేరు. ఎందుకంటే అలా గీత దాటిన ఆడదాన్ని క్షమించే ప్రశ్నే మీకుండదు. ఎందుకంటే అలా జరగదు. జరిగినా మీరు వెనక్కి తగ్గరు.
తగ్గిపోవడానికి, అలాంటి భార్యని వెనక్కి తీసుకోవటానికి మీ పురుషాహంకారం అడ్డొస్తుంది. అలా తప్పు చేసిన ఆడదానికి వెనక్కి రావడం అన్న ప్రశ్నే ఉండదు. భాస్కర్ దోషిలా తలదించుకున్నాడు. ప్రభా, నువ్వు చెప్పిందంతా నిజమే. అందుకే స్త్రీని క్షమయా దరిత్రి అన్నారు. మగాళ్ళు ఏ తప్పు చేసినా కన్నతల్లిలా క్షమించి ఔదార్యం చూపిస్తుంది. ఆ గుణం మాకు లేదు. అవును, యుగయుగాలుగా సహనశీలురు, క్షమయా దరిద్రులు లాంటి బిరుదులిచ్చి సీతలు అనసూయలతో అడుగడుగునా పోలుస్తూ మగాడు ఏం చేసినా ఆడది క్షమించడాలు, పాఠాలు, నీతిబోధలు చేసి మగాళ్ళకి ధైర్యం కలిగించారు. పెళ్ళాం ఏం చేస్తుంది? 4 రోజులు ఏడుస్తుంది. మహా అయితే పుట్టింటికి పోతుంది. మొగుణ్ణి, సంసారాన్ని వదులుకోదు. ఎన్ని వెధవ పనులు చేసినా క్షమించు అనగానే కరిగిపోయి మొగుణ్ణి కౌగిల్లోకి తీసుకుంటుంది అన్న ధైర్యం ఉండబట్టే మీ మగాళ్ళు ఇలా ఆడుతున్నారు. కానీ ఆ రోజులు పోయాయి. ఈనాటి ఆడది భర్త లేకపోయినా, కాపురం లేకపోయినా స్వశక్తితో తన కాళ్ళ మీద నిలబడగలదు. పిల్లల్ని పెంచుకోగలదు. లోకంలో ఒంటరిగా బతికే స్థైర్యం ఆమెకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది అన్నది మరవకండి. నాకిప్పుడు మీ అవసరం లేదు. బాబుని పెంచుకోగలను. మొగుడు లేకపోయినా నాకేం దిగులు లేదు. చూడండి, మగాడికి ఆడది ఇంటి చాకరీ చేయాలి. బయట ఉద్యోగాలు చేసి సంపాదించి తెచ్చి చేతిలో పోయాలి. ఇంట్లో కమ్మగా వేడిగా వండి పెట్టాలి. ఇంట బయట చచ్చి చెడి చాకిరీ చేసి అలసిపోయిన భర్తగారు ఇంటికొచ్చేసరికి తెల్ల చీర, మల్లెపూలతో ముస్తాబై కంటికి ఆనందం కలిగించాలి. శైనేష రంభ అవ్వాలి. బాగుంది. మరి ఆడదానికి భర్త అలాగే ఉండాలి అనిపించదా? ప్రియురాలు అనేసరికి 2 సార్లు గడ్డాలు గీస్తారు. స్నానాలు, పళ్ళు తోముకోవడాలు, సెంట్లు పూసుకోవడాలు ఇవన్నీ చేసే మొగుడు పెళ్ళాం అనేసరికి జిడ్డు మొహం, చెమట కంపు, నోరు కంపు, కుళ్ళు లుంగితో పక్క మీదకి వస్తాడే. చూడండి, ఏ ఆడది రోజంతా సింగారించుకొని కూర్చోలేదు. అందులో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అస్సలు కుదరదు. అంత మాత్రానికే ఇల్లాళ్ళు హిడింబిల్లా, ప్రియురాళ్ళు ఊరవసుల్లా కనబడతారా? ఆ ఆకర్షణకి లొంగిపోయి పరాయి ఆడదాని వెంటపడే మీ మగ మనస్తత్వం ఈ తరం ఆడది సహించదు. ప్రభా, ఇల్లు, భార్య, సంసారం, పిల్లలు అన్నదానికి అర్థం బాగా అర్థమైంది. ఇంట్లో భార్య ఎంత బాగా దోశలు చేసినా హోటల్ దోశ రుచి రాదన్నట్లు అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి కక్కుర్తి పడతారు. ఇది అంతే. పొరుగింటి పుల్లకూర రుచి. అవును, హోటల్కి వెళ్ళి దోశ తినడం లాంటిదే ఇదీను. కాస్త రొటీన్ నుంచి పెళ్ళాం విసుగనిపించినప్పుడు 4 రోజులు థ్రిల్లు కావాలి మీకు. మంచిదే. మేము అలాంటి మనుషులమే. మాకు జిహ్వ చాపల్యం ఉండదా? హోటల్కి వెళ్ళి దోశ తినాలనిపించదా? ప్రభావతి హేళనగా అంది. భాస్కర్ నిస్సహాయంగా చూశాడు. ప్రభా, నేను ఇంకేం చెప్పను. తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. క్షమాపణ కోరాను. డాడీ! బయట నుంచి ఆడుకొని వచ్చిన రాహుల్ సంబరంగా తండ్రిని చూసి అరిచి చంకెక్కాడు. ఆ క్షణంలో తనని కాపాడే ఆపద్బాంధవుడిలా కనిపించాడు భాస్కర్కి. కొడుకుని ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు. కొడుకు కోసమైన ప్రభావతి క్షమించకపోదు అన్న ధైర్యం వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు డాడీ? మమ్మీ ఊరికెళ్ళావని చెప్పింది. ఇన్నాళ్ళు ఎందుకు వెళ్ళావు? పో, నీతో కట్. రాహుల్ ముద్దుగా గునిశాడు. ఏం చేయను రాహుల్, మీ మమ్మీ ఇంట్లోంచి పొమ్మంది. సారీ చెప్పినా రానీయడం లేదు. చూడు, కొడుకే రక్షించే దారి అన్నట్టు అన్నాడు. అవునా మమ్మీ? పోనీలే పాపం. సారీ చెప్పారుగా, ఇంకెప్పుడు వెళ్ళరులే. రాని మమ్మీ. మీకు కొడుకుండబట్టి బతికిపోయారు. పిల్లాడికి తండ్రి ప్రేమ, ఆదరణ కూడా కావాలి. వాడు తండ్రి లేడని బాధపడకూడదు. వాడికి తండ్రి ప్రేమ కరువు చేసే అధికారం నాకు లేదు. వాడిని కన్న పాపానికి మీ పాపం భరించాలి. రేపు వాడు పెద్దయి నన్ను దోషిలా చూడకూడదనే లోపలికి రానిస్తున్నాను. బెదిరింపు అనుకోకుండా ముందే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. ఈ ఇంట్లో ఈ రోజు నుంచి మీ స్థానం నా భర్తగా కాదు, రాహుల్ తండ్రిగా మాత్రమే అన్నది మీరు అంగీకరిస్తే లోపలికి రండి. కుక్క ముట్టిన కూడు నేను తినను. ప్రభావతి ఖచ్చితంగా అని గుమ్మలో నుంచి తొలగి లోపలికి వెళ్ళిపోయింది. ఆ మాత్రం చాలు అన్నట్లు భాస్కర్ గబగబా లోపలికి అడుగుపెట్టాడు. ప్రభావతి కోపం ఎన్నాళ్ళుంటుంది? 4 రోజులు పోతే సర్దుకుంటుంది అన్నది అతని నమ్మకం, ధైర్యం. కానీ ప్రభావతి ఈనాటి స్త్రీ. చదువు, ఆర్థిక స్వాతంత్రం, వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అన్నది భాస్కర్కి తర్వాత అర్థం అవ్వచ్చు.
ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.